మిగిలిన పదాలకు అర్థం తెలియదు. ప్రైవేటీకరణకి పీపీపీకి తేడా తెలియదండి. ఇది ప్రైవేటీకరణ కాదు, పీపీపీ మోడల్. ప్రజలు ప్రైవేటు భాగస్వామ్యం ప్రభుత్వ భాగస్వామ్యంతో జరుగుతూ ఉంది. ఇది ప్రభుత్వ నియంత్రణలోనే కాలేజీలు ఉంటాయి. ఇవాళ 17 మెడికల్ కాలేజీలని ఏర్పాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నిర్ద్వందంగా ప్రతిపాదనను తిరస్కరించింది. సాధ్యం కాదు, వద్దని నివారించడానికి ప్రయత్నం చేసింది. వారు వినలే. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు, ఇది సాధ్యం కాదు, ఇంత పెద్ద మొత్తం మీరు సమీకరించలేరు, వద్దని. నేనున్నాను, నేను చూసుకుంటాను అన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వద్దన్నారు. అందరి మాట పెడచెవిని పెట్టి ఆయన నెత్తికెత్తుకున్నాడు 10,000 కోట్ల రూపాయలతో చేస్తానని. దాంట్లో 1,650 కోట్లు నాబార్డు లోన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా ఆయన 1,650 కోట్లు తప్పించి ఒక్క రూపాయి కూడా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టలే. 1,650 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కాంట్రాక్టులకు 600 కోట్ల రూపాయలు బకాయి పెట్టాడు. 1000 కోట్లు మాత్రమే పే చేయడం జరిగింది. దాన్ని పక్కదారి పట్టించారు.